తన స్వాధీనంలోని 2.25 ఎకరాల సాగు భూమిని తమ గ్రామానికి చెందిన వేరొకరు తనకు ఆ భూమిపై యాజమాన్య హక్కులు ఉన్నాయంటూ పత్రాలు చూపిస్తున్నారని, ఇరువురి వద్ద ఉన్న పత్రాలు పరిశీలించి ఎవరికి ఆ భూమి చెందుతుందో పరిశీలించి న్యాయం చేయండి అని అంటూ గుర్ల మండలం పోలయవలస గ్రామానికి చెందిన ఓ రైతు వినతి పత్రం అందించారు. దీనిపై వెంటనే గుర్ల తహసీల్దార్కు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీడియో కాన్ఫరెన్స్ లో ఆదేశాలు జారీ చేశారు. రైతు వినతిని పరిష్కరించి తగు న్యాయం చేయాలి అని సూచించారు. తాటిపూడి జలాశయానికి స్వర్గీయ గొర్రెపాటి బుచ్చి అప్పారావు పేరును కొనసాగిస్తూ మళ్లీ ఆదేశాలు ఇవ్వాలి అని పట్టణ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం ప్రతినిధులు వై తాతబాబు, బలగ సత్యనారాయణ తదితరులు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు వినతి పత్రం అందించారు. ఇది జిల్లా స్థాయిలో పరిష్కరించే అంశం కానందున రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అంశాన్ని నివేదిస్తామని వారికి హామీ ఇచ్చారు ఆయన. ఇలా వివిధ వర్గాల ప్రజలు తెలియజేసిన సమస్యలను వారికి సంతృప్తి కలిగేలా పరిష్కరిస్తూ ప్రతి అర్జీకి ఒక పరిష్కారాన్ని చూపిస్తూ సాగింది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం. ఇక జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్డి అనిత ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటికి సంబంధిత శాఖల అధికారులకు పరిష్కార నిమిత్తం సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ వర్గాల ప్రజలు, సంస్థల నుంచి 215 వినతులు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 137 కాగా డిఆర్డీఏకు చెందినవి 13, మున్సిపల్ శాఖకు చెందినవి 9, ఈపీడీసీఎల్ కు చెందినవి 6, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, గ్రామ వార్డు సచివాలయ శాఖలకు 5 చొప్పున వినతులు అందాయి. డీసీహెచ్ఎస్ హౌసింగ్ శాఖలకు 2 చొప్పున వినతులు అందాయి. ఇక 6 నెలలుగా తమకు జీతాలు రావడం లేదు అని వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలి అని కోరుతూ వెలుగు వివోఏలు వినతి పత్రం అందజేశారు. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాలను తమకు విడుదల చేయాలి అని కోరుతూ చీపురుపల్లి ఆదర్శ డిగ్రీ కళాశాల విద్యార్థులు వినతి పత్రం ఇచ్చారు.